హలో అండి. ఈరోజు నేను మీ అందరికీ ఫిష్ మంచూరియా రెసిపీని చూపించబోతున్నాను. మీరు ఫిష్తో చేసే ఏ రెసిపీ అయినా సరే ఎంజాయ్ చేస్తూ తింటారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ ఫిష్ మంచూరియా స్టార్టర్ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. సింపుల్ అండ్ ఈజీ స్టార్టర్ రెసిపీ అండి. మీ ఫేవరెట్ స్టార్టర్స్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది రెసిపీ అవుతుంది. మరి ఈ ఫిష్ మంచూరియా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ ఒక బౌల్లోకి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న బోన్లెస్ ఫిష్ పీసెస్ ని తీసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, దీంట్లోనే 1 స్పూన్ కారం వేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేయండి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ ని వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఫిష్ పీసెస్ కి బాగా పట్టించండి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి 30 మినిట్స్ అలా వదిలేసేయండి. ఇలా మ్యారినేట్ చేసి 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వడం వల్ల ఫిష్ పీసెస్ కి మనం వేసిన ఇంగ్రీడియంట్ ఫ్లేవర్స్ అన్ని పర్ఫెక్ట్ గా పడతాయి. 30 మినిట్స్ తర్వాత ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ మైదా ఇంకా 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేయండి. మైదా ఇంకా కార్న్ఫ్లోర్ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఒక ఎగ్ ని తీసుకుని బ్రేక్ చేసి వేయండి. ఎగ్ వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఫిష్ పీసెస్ ని డీప్ ఫ్రై చేయాలి. వేడివేడిగా మరుగుతున్న ఆయిల్ లోకి ఫిష్ పీసెస్ ని స్లోగా డ్రాప్ చేయండి. ఆయిల్ లో పట్టిన పీసెస్ ని వేసి స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేయండి. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, త్వరగానే ఫ్రై అయిపోతాయి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఈ ఫిష్ పీసెస్ ని అసలు ఫ్రై చేయకూడదండి. స్లోగా లో టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేయాలి. ఫిష్ ఒక వైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పి ఫ్రై చేయండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ నుండి సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఫైన్ గా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, 4 పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేయండి. హై ఫ్లేమ్ లోనే తిప్పుతూ 30 సెకండ్స్ బాగా ఫ్రై చేయండి. మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసి వేయండి. ఆనియన్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్ ఇలా సాఫ్ట్ గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ చట్నీని వేయండి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ తో పాటు టొమాటో కెచప్ ని కూడా వేయండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ ని వేయండి. మనం వేసిన సాసెస్ లో కూడా సాల్ట్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫస్ట్ కొంచెమే సాల్ట్ వేయండి. తర్వాత టేస్ట్ చూసి మీ టేస్ట్ కి తగినట్టు సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి 30 సెకండ్స్ ఫ్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ లో 1/2 కప్ వాటర్ వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి వేయండి. కార్న్ ఫ్లోర్ వాటర్ వేసిన వెంటనే గరిటెతో తిప్పుతూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా ఉడికించండి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న ఫిష్ పీసెస్ మొత్తం అన్ని వేసేయండి. స్టవ్ ని హై ఫ్లేమ్ లోనే ఉంచి సాసెస్ గ్రేవీ మొత్తం ఫిష్ పీసెస్ కి బాగా పట్టించండి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేస్తే సరిపోతుందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసిన వెంటనే పైనుండి కొంచెం నువ్వుల్ని స్ప్రింకిల్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఫిష్ మంచూరియా రెసిపీ రెడీ అయిపోయింది. వేడివేడిగా తింటూ ఎంజాయ్ చేయండి. ఈ స్టార్టర్ రెసిపీని మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికి నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.